దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే ఎంతటి కష్టమైనా క్షణాల్లో తీరిపోతుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడు వివరించిన కొన్ని నియమాలను పాటిస్తే జీవితంలో ఎప్పటికీ పేదరికం రాకుండా పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి. నారికేళ్ల దీపం అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన దీపం. కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివుని చిత్రపటం ముందు దీపం వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. మన పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి శివపార్వతుల అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతాడు. శివునికి ప్రీతికరమైన సోమవారం రోజున ఆ శివయ్య కైలాసం నుండి దిగివచ్చి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటాడట. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులో ఉంటాడు. కాబట్టి నందిచెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి. అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ కుడి చేత్తో నందిచెవిని మూసి మీ పేరు, మీ కుటుంబ సభ్యులకు మీ గోత్రం పేరు, అలాగే మీ కోరికలను చెప్పి నంది దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి. విభూది బొట్టును ధరిస్తే జన్మజన్మల పాపాలన్నీ నశించిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అయితే తులసిని పూజించేవారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోటలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మనలో చాలామంది శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ చేయాలి, అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు. శివాలయం ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి అభిషేకం నీరు ప్రవహించే గోముఖం వరకు వెళ్లి అక్కడ నుండి వెనక్కి తిరిగి మళ్లీ ధ్వజస్తంభం దగ్గరకు వెళ్ళాలి. దీన్ని అర్ధప్రదక్షిణం అని అంటారు. కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే శివునికి పూజ చేసి శివునికి నైవేద్యంగా పరమాన్నం నివేదించి మీ కోరికలను చెప్పుకుంటూ ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరినవన్నీ వరాలను ప్రసాదిస్తాడు. శివలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. పాలను ఒక గ్లాసులో పోసుకొని శివలింగం పైన పోయాలి. అదేవిధంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం వరిస్తుంది. ఇక కటిక పేదరికంతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శివాలయంలో ఉండే శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ బొట్టు పెట్టకూడదు. గంధం మాత్రమే శివలింగానికి సమర్పించాలి. తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని పెళ్లైన ఆడవారు ముట్టుకోకూడదు.
పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుడిని పూజిస్తే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం. అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు మల్లెపూలతో శివుడిని పూజిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి. శివపురాణం ప్రకారం ఆ శివయ్య పార్వతీదేవితో కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు. ఎవరైతే తన తల్లిదండ్రుల కాళ్లను ముట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు, అలాంటివారు అన్నింటిలో విజయం సాధిస్తారు. అలాగే సుమంగళి స్త్రీలు మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను కొనకూడదు. ఆడవారు కొత్త గాజులు కొనాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ కొనుక్కోవాలి. అయితే పొరపాటున కూడా మంగళవారం మరియు శనివారం రోజున కొత్త గాజులను కొనకూడదు. దీనివల్ల మీ భర్త ఆయుస్సు తగ్గిపోతుంది. మన హిందూ ధర్మశాస్త్రాలలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. దీపం వెలిగించే ప్రదేశంలో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీపం కుంది కింద బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, ఇష్పలింగం లక్ష్మీదేవి అని పురాణంలో చెప్పబడింది. కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే దేవతలు ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. పూజ గదిలో శివలింగం ఉండకూడదని మనలో చాలామంది భ్రమపడతారు. కానీ పూజ గదిలో ఒక చిన్న శివలింగం పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ప్రతి సోమవారం రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఆ శివయ్య ఎల్లవేళలా మీ ఇంటిని రక్షిస్తాడు. మీ కలలో పరమశివుడు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కాబట్టి మీ కలలో శివయ్య కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి.